ప్రసన్నాంజనం శ్రీయాంజనం ప్రసన్నాంజనం శ్రీయాంజనాంజనం శ్రీయాంజనం. జై శ్రీరామ్. వచ్చావా స్వామి? రా. ఏంటి తల్లి ఇది? నేను ఎప్పుడు నీకు కనిపించాలన్నా భక్తితోనో ప్రేమతోనో బాధతోనో పిలుస్తావు. ఈసారేంటి కోపంగా పిలిచావు? నా మీద ఎందుకంత కోపం? కోపం నీ మీద కాదు స్వామి, మా అన్నయ్య మీద. ఏం చేశాడేమిటి? ఏం చేశారంటారేంటి స్వామి? అమ్మా నాన్నలు మాట్లాడుకోవడానికి మీ నన్ను ఆశీర్వదించి మిస్సెస్లో ఆలోచనలు వచ్చేటట్టు చేశారు. వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయడానికి నేను ప్రయత్నిస్తుంటే పిచ్చి పిచ్చి రూల్స్ అని చెప్పి అడ్డు తగులుతున్నారు స్వామి. మా అన్నయ్య నా ప్రయాణికి అడ్డుపడుతున్నారు స్వామి. ఏదో ఒకటి చేయి స్వామి. వాడిని నేనేం చేయగలను తల్లి? వేలికేస్తే కాలుకేస్తాడు, కాలుకేస్తే వేలుకేస్తాడు. నన్నే తెకమక పడేలా చేస్తాడు. వాడి జోలికి వెళ్లకుండా దూరంగా ఉండటమే మంచిది. అలా అంటావేంటి స్వామి? నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. సీతమ్మ వాళ్ళ కోసం లంకని తగలపెట్టావు కదా. ఏదో విధంగా అన్నయ్య బుద్ధి మార్చి అడ్డు తగలకుండా చేయి స్వామి. వాడి బుద్ధి పుట్టుకతో వచ్చిందమ్మా. అది మార్చడం నా వల్ల కాదు. దానికంటే ఆ లంకా దహనమే చాలా తేలిక. నువ్వే అలా అంటావేంటి స్వామి? పోనీ ఒక పంచి. ఏంటి తల్లి అది? నాకు కనిపించినట్లుగానే మా అన్నయ్యకి కూడా కనిపించి వాడి ఆలోచన మార్చొచ్చు కదా. మా అమ్మ నాన్నలు కలపడానికి సపోర్ట్ చేసేలా చేయొచ్చు కదా. ప్లీజ్ స్వామి. ప్రేమతో ధ్యానం చేస్తే నేను కనిపిస్తాను. ఈ ప్రపంచంలో తల్లి తప్ప వేరే ధ్యాస లేదు. నా మీద ప్రేమ లేనప్పుడు నేనెలా కరుణించగలను? తల్లిని గౌరవిస్తే దేవుడిని పూజించినట్లే అంటారు కదా స్వామి. కనిపించొచ్చు కదా. ఆహాహాహా, సరైన తర్కమే పట్టుకున్నావు తల్లి. కానీ నన్ను ధ్యానించకుండా నేను వాడికి దర్శనం ఇవ్వడం చాలా కష్టం తల్లి. సరే స్వామి, అన్నయ్య మనస్ఫూర్తిగా నిన్ను ధ్యానించేలా చేస్తాను. కనిపించి బుద్ధి మార్చు స్వామి. లేదమ్మా. ప్లీజ్ స్వామి, అలా అనకు స్వామి. అమ్మా నాన్నలు కలవడానికి అన్నయ్య అడ్డుపడుతున్నాడని నువ్వే చెప్తున్నావు. అన్నయ్య అడ్డుపడకుండా నువ్వే ఏదైనా చేయి స్వామి. ప్లీజ్ స్వామి, ప్లీజ్ ప్లీజ్. సరేనమ్మా, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నాకిష్టమైన రోజు మంగళవారం. మంగళవారం రేపే స్వామి కదా. రేపు ఉదయాన్నే లేచి శుభ్రంగా తల మీద నుంచి స్నానం చేసి నుదుటన కుంకుమ ధరించి నాకు దీపారాధన చేసి మనస్ఫూర్తిగా ధ్యానంతో నా దండకం చదివితే నేను వాడికి కనపడి బుద్ధి మారేలా చేస్తాను. థ్యాంక్స్ స్వామి. రేపే అన్నయ్యతో మనస్ఫూర్తిగా ధ్యానించేలా చేస్తాను. అలాగే. ఇప్పుడెలా? ఆలోచిస్తావేంటి స్వామి? చెప్పు. వెంటపడి మరీ కోరిక కోరుకోమన్నావు కదా, కోరాను. తీరుస్తావా? నీ మీద మీ నాన్న మీద సమానంగా ఉండే ప్రేమనిస్తాను. హలో, అదే వద్దంటుంది. మా నాన్న ప్రేమ గురించి అడగలేదు. అడిగింది చేయి స్వామి. మా అమ్మకి నా మీద మాత్రమే ప్రేమ ఉండాలి. అది చేస్తావా చేయవా? అది చెప్పు. అంటే బాలక, అది చెప్పు స్వామి. తీరుస్తావా తీర్చవా? ఇప్పటికిప్పుడంటే అడిగింది చేయడం చాలా కష్టం. ఈసారి వచ్చినప్పుడు చెప్తాను. అదేంటి? అవును, అడిగిన వెంటనే చేయడం చాలా కష్టం కదా. కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడేగా అడిగావు, తర్వాత చేస్తానులే. తీరిస్తే ఆ కోరిక తీర్చు. నాకదే కావాలి. జై శ్రీరామ్. నిధి చాలా ముఖ్యమా, రామ సన్నిధి చాలా ముఖ్యమా. శృతి, ఏంటి సార్? ఇది కళా నిజమా?
అబ్బా నిజమే నిజమే. మామూలుగా అయితే టైం అయిన 10 నిమిషాలు కానీ ఆఫీస్కి రావు. ఈ రోజు ఏంటి ఆఫీస్ టైం కన్నా 20 నిమిషాలు ముందుగా వచ్చావు? అసలేంటి సార్ మీ ప్రాబ్లం? 5 నిమిషాలు ఆలస్యం అయితే లేటుగా వచ్చావేంటని అడుగుతారు. ముందుగా వస్తే ఎంత అర్లీగా వచ్చావేంటని అంటారు. ఎలా రమ్మంటారు మీరే చెప్పండి. నీ ఇష్టం. నువ్వేదో చిరాకులో ఉన్నట్టున్నావు. నువ్వు ఎప్పుడైనా ఆఫీస్కి రావచ్చు. ముందు రావచ్చు, ఆలస్యంగా కూడా రావచ్చు, లంచ్ బ్రేక్లో కూడా రావచ్చు, ఆఫీస్ అయిపోయిన తర్వాత కూడా రావచ్చు. ఎందుకంటే ఆఫీస్లో ఎండి గారిని చూసినటువంటి ఏకైక అదృష్టవంతురాలివి నువ్వే. నీకు ఆ హక్కుంది. జై శ్రీరామ్. స్వామి, అన్నయ్యతో మాట్లాడారా? ఏమన్నారు? ఏంటమ్మా వాడి మాటలు? ఏమైంది స్వామి? నీ వయసుకు మించి మీ అమ్మా నాన్నల్ని ఒక్కటి చేయాలని తాపత్రయపడుతున్నావు. నీ ప్రయత్నానికి తను అడ్డుపడాలని చూస్తున్నాడు. నీ కోరిక మేరకు మీ అన్నయ్యకు బుద్ధి చెప్పాలని వాడికి కనపడ్డాను. కానీ వాడు నన్నే సందిగ్ధంలో పడేశాడు. ఏం చేశాడు స్వామి? వాడు కోరిన కోరికకి నేను ఆశ్చర్యపోయాను తల్లి. ఏ కొడుకైనా తల్లిని ప్రేమిస్తాడు. కానీ మీ అన్నయ్య నేను సీతమ్మ తల్లిని పూజించినట్టు మీ అమ్మని పూజిస్తున్నాడు. నిజంగా వాడిలా తల్లిని ప్రేమించే కొడుకు ఉండటం ఈ కలియుగంలో కష్టం తల్లి. తల్లి పాదాలు కందకుండా చూసుకుందామనుకుంటున్నాడు. ఏ కష్టం కలగకూడదని ఆరాటపడుతున్నాడు. తన తల్లి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తాపత్రయపడుతున్నాడు. తల్లి రూపాన్ని గుండెల్లో పెట్టుకుని ధ్యానిస్తున్నాడు. వాడికి తల్లి గురించి తప్ప వేరే కోరికే లేదు. స్వామి, నేనేం చెప్తున్నాను, మీరేం చేస్తున్నారు? అమ్మా నాన్నలు కలవడానికి అన్నయ్య అడ్డు రాకుండా చూడమంటే మీరేమో అన్నయ్య పొగుడతారేంటి స్వామి? ఏం చేయమంటావమ్మా, వాడి మాటలు నన్ను అలా తెకిమకు పెట్టాయి. సరే స్వామి, అమ్మా నాన్నలు కలిసే విషయంలో అన్నయ్య ఏం చెప్పాడు? ఒప్పుకున్నాడా? ఎక్కడ తల్లి, నాన్ననే పేరు వినపడితే చాలు నేను స్వామిని కూడా చూడకుండా నా మీద చిందులు వేస్తున్నాడు. అదీ కాక వాడిని ఏ విధంగా దారికి తెద్దామా అని కోరిక కోరమంటే ఆ కోరికతో సమాధానం చెప్పకుండా నన్నే కట్టిపడేశాడు. ఏం కోరికలు కోరాడు? మీ నాన్న కోరే కోరికే కోరాడు. నా భార్య మీద నాకున్న గొప్ప ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. అన్నిటికీ మించి మా అమ్మ ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా మా అమ్మ నన్నే ప్రేమించాలి. ఈ ప్రపంచంలో మీ నాన్న మీ అమ్మని ఏ భర్త ఏ భార్యని ప్రేమించినంతగా ప్రేమిస్తున్నాడు. అలాగే మీ అన్నయ్య కూడా ఈ ప్రపంచంలో మీ అమ్మ తనని ప్రేమించినట్లుగా ఎవరినీ ప్రేమించకూడదని కోరాడు. వరం అడిగినట్టుగానే నేను వరం ఇస్తే మీ అమ్మ నాన్న శాశ్వతంగా దూరం అవ్వాల్సిందే. ఏం స్వామి, వరం ఇచ్చావా? లేదు తల్లి, ఏదో చెప్పి తప్పించుకున్నాను. మరి ఎలా స్వామి? వాడి సంగతి ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచిద్దాం. నాకు పూజకి సమయం అయింది, నేను వెళ్ళొస్తాను. స్వామి, జై శ్రీరామ్. ఏంటి స్వామి, నువ్వు కూడా అన్నయ్యని ఒప్పించకపోతే ఎలా? అమ్మా నాన్నలు ఎప్పుడు కలుస్తారు? ఇప్పుడు ఏం చేయాలి? అన్నిటికీ అమ్మ అమ్మ అంటావేంటి? నాన్నంటే ఇష్టమని చెప్పు. నాకు నాన్నంటే ఇష్టం లేదు. నాకు నాన్నంటే అసహ్యం. నా